ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రోడ్డుపై ఒక సైకిల్ వేగంగా దూసుకుపోతుంది. పెడల్స్ చకచకా తిరుగుతున్నాయి. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ సైకిల్ను తొక్కే మనిషి మాత్రం కనిపించడం లేదు. కేవలం నడుము కింది భాగం మాత్రమే కనిపిస్తుంది. దానికి మెడ లేదు, దానిపై తల అసలే లేదు. ఆ రూపాన్ని చూస్తే ఎవరికైనా ఫ్యూజుల్ అవుట్ అవ్వాల్సిందే, అమ్మో దెయ్యం అని భయపడాల్సిందే. కానీ ఆగండి, నిజంగా అది దెయ్యం కాదు, మన టెక్నాలజీ సృష్టించిన ఒక గోస్ట్ సైకిల్. గుజరాత్ సూరత్లో రోడ్ల మీద హల్చల్ చేస్తున్న ఈ సైకిల్ మిస్టరీ ఏంటో ఇప్పుడు మనం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనిషి లేడు, కానీ పెడల్స్ తిరుగుతూ ఉన్నాయి. హ్యాండిల్ దానంతట అదే తిరుగుతోంది. ట్రాఫిక్లో రాజసం ఒలకబోస్తూ ఆ సైకిల్ దూసుకుపోతుంటే జనం అయితే నోరెళ్ళ పెడుతున్నారు. కొందరు ఆశ్చర్యంతో సెల్ఫీలు తీస్తుంటే మరికొందరు ఆ వింతను చూసి షాక్కి గురవుతున్నారు. ఇంతకీ ఈ అద్భుతానికి చిరునామా ఎక్కడో తెలుసా? గుజరాత్లోని సూరత్ నగరం. ఈ క్రేజీ ఐడియా వెనుక ఉన్నది శివం మౌర్య అనే ఒక యువ ఆవిష్కర్త. శివం మౌర్యకు కొత్త విషయాలను కనిపెట్టడం అంటే మొదటి నుంచి మహాప్రాణం. ఆ ఆసక్తితోనే ఈ ఘోస్ట్ సైకిల్కు రూపకల్పన చేశాడు. కేవలం 35,000 రూపాయల బడ్జెట్తో తన మిత్రుడు గుర్ప్రీత్ అరోరాతో కలిసి 3 నెలల పాటు రాత్రి బవళ్లు శ్రమించి దీనికి ప్రాణం పోశాడు. ఇది కేవలం ఇనుము టైర్లతో చేసిన మామూలు సైకిల్ కాదు, మెకానికల్ ఇంజనీరింగ్ కో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి సృష్టించిన ఒక మోడర్న్ వండర్. ఈ సైకిల్ అసలు ప్రత్యేకత ఏంటంటే దీనికి మనిషి సాయం అసలు అక్కర్లేదు. ఇది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే రోడ్డుపై ఎటూ వాలకుండా తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఇందులో అమర్చిన అధునాతన సెన్సార్లు కావచ్చు, రోడ్డుపై ఎదురుగా వచ్చే అడ్డంకులను వెంటనే గుర్తిస్తాయి. ఒకవేళ ఏదైనా వాహనం అడ్డొస్తే దానంతటా అదే రూట్ మార్చుకుని వెళ్తుంది. మనం ఇక్కడ క్లియర్ గా చెప్పాలి అంటే డ్రైవర్ లేని కారు లాగే ఇది డ్రైవర్ లేని సైకిల్ అన్నమాట. అక్కడ మనిషి లేకపోయినా ఈ సైకిల్ను మనం నియంత్రించవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా ఇచ్చే వాయిస్ ఆదేశాలతో లేదా రిమోట్ కంట్రోల్తో దూరం నుంచి ఆపరేట్ చేయొచ్చు. AI మోడల్లో పెడితే మనం ఫిక్స్ చేసిన మార్గంలో ఇది సులభంగా ప్రయాణిస్తుంది. మనిషి కాళ్ళు పెడల్స్ తొక్కుతున్నట్లుగా కనిపించే ఆ మెకానిజం చూస్తుంటే ఒక అదృశ్య వ్యక్తి వెళ్తున్నాడా అన్నంతగా భ్రమ కలుగుతుంది. శివం మౌర్యకు ఇలాంటి వింతలు చేయడం కొత్తేం కాదు. గతంలో కూడా గరుడ్ AI బైక్, సింగిల్ టైర్ స్కూటర్ వంటి ఆవిష్కరణలతో అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఈ ఘోస్ట్ సైకిల్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. క్రియేటివ్ సైన్స్ పేరుతో ఇతనికి ఏకంగా 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఇతని క్రేజ్ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిభ ఉంటే చిన్న బడ్జెట్తో కూడా ప్రపంచం మెచ్చే ఆవిష్కరణలు చేయొచ్చని నిరూపిస్తున్న ఈ యువ శాస్త్రవేత్తకు మనం అందరం కూడా ఒక సెల్యూట్ చేయాల్సిందే.